ఇక వీడియోలోకి వెళ్తే దాసు మరియు పారిజాతం జోష్న ముగ్గురు కూడా బయట మాట్లాడుకుంటారు. అమ్మ, నువ్వు చాలా మారావు, నాకు ఈరోజు చాలా నచ్చావు అని చెప్పి దాసు అంటాడు. దానికి పారిజాతం, నాకు నువ్వు చాలా నచ్చావు, మీ నాన్నగారితో బాగా ఇంటరాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి పారిజాతం అంటుంది. కానీ పారిజాతం కుళ్ళు బుద్ధి ఏంటి అంటే మనకి ఈ వీడియో చివరిలో తెలుస్తుంది. పారిజాతం మరియు జోష్న పెద్ద ప్లాన్తోనే వస్తారు, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. పారిజాతం మాత్రం ఎలాగైనా దీపను అంటే సుమిత్ర చేసిన పనిని బయట పెట్టాలని అనుకుంటుంది, బయట పెట్టి పెద్ద గొడవ చేయాలని అనుకుంటుంది. జోష్న ఏం చేస్తుందంటే జోష్న సుమిత్రకి మెసేజ్ చేయమని చెప్పి కాంచనాకి చెప్తుంది, లేదా ఫోన్ చేసే అని చెప్పేసి చెప్తుంది. సుమిత్ర అంటే కాంచన సుమిత్రకి ఏం చేస్తుందంటే వాయిస్ మెసేజ్ పెడుతుంది. దానికి సుమిత్ర జవాబుగా వస్తుంది. కరెక్ట్గా సుమిత్ర ఏ టైంకి వస్తుందంటే పూజారి గారు బట్టలు ఇవ్వమని చెప్పేసి దశరథ్కి చెప్తే అప్పుడు దశరథ్ ఒక్కడి బట్టలు ఇస్తుండగా దీప బాధపడుతుంది. దీప ఎందుకు బాధపడుతుందంటే వాళ్ళ అత్తగారైన కాంచన గారు చాలా బాధపడుతున్నారని చెప్పి కార్తిక్కి చెప్పి దీప కూడా బాధపడుతుంది. అదే టైంలో కరెక్ట్గా సుమిత్ర ఎంట్రీ ఇస్తుంది. సుమిత్ర ఎంట్రీ చూసి జోష్న షాక్ అవుతుంది. పారిజాతం ఎలాగైనా పెద్ద గొడవ చేయాలని చెప్పి ఏం చేస్తుందంటే పూజంతా అయిపోయిన తర్వాత దీపతో తాంబూలం ఇప్పించిన తర్వాత పారిజాతంని శివనారాయణని దశరథ్ ముందుకు రమ్మంటాడు. అంటే ముందుకు వచ్చి దీవించమని చెప్పేసి చెప్తాడు. దానికి శివనారాయణ పారిజాతం ముందుకు వస్తుండగా స్వప్న అక్షంతలు తీసుకోవడానికి వస్తుంది, అక్షంతలు వాళ్ళకి ఇవ్వడానికి వస్తుంది. దానికి పారిజాతం అడ్డుగా ఉండడం వల్ల స్వప్న కొంచెం తప్పుకుంటారా అని చెప్పేసి అంటుంది. ఆ మాటను పట్టుకుంటుంది పారిజాతం. ఆ మాటను పట్టుకొని పెద్ద గొడవ చేస్తుంది. అంటే పారిజాతం ప్లాన్ ఏంటంటే స్వప్నని అడ్డు పెట్టుకొని పెద్ద గొడవ చేసి ఎలాగైనా చిత్రకి కాంచనకు మధ్యన పెద్ద గొడవ జరగాలని చూస్తుంది. మొత్తం పెద్ద గొడవ జరుగుతుంది అంతా బాగానే ఉంటుంది. లాస్ట్లో ఇంకా అందరికీ కోపం ఎక్కువైపోతుంది, పెద్ద గొడవ అయిపోతుంది. అప్పుడు అనసూయ ఇంకా కోపం ఆపుకోలేక అసలు తాళం ఎవరు తీశారు అనేది నిజం బయట పెట్టండి పారిజాతం గారు, అందరూ మిమ్మల్ని అనుమానం పడుతున్నారు, అసలు తాళం ఎవరు తీశారు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. దానికి స్వప్న, నాకు తెలిసి పారిజాతం గారే తీసుంటారు అని చెప్పేసి స్వప్న అంటుంది. దాని పారిజాతం, నిజం నేను బయట పెడతాను, ఎందుకంటే ఇప్పుడు నా పెద్దరికాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది ఈ నిజాన్ని బయట పెట్టకపోతే, ఇంకా మా ఆయన ముందు కూడా నేను తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే స్వప్న దానికి జవాబుగా, మీరు నిజం బయట పెట్టేదేంటి, మీరేగా తాళి తీసింది అని చెప్పేసి అంటుంది. దానికి పారిజాతం, తాళి ఎవరు తీశారంటే అని చెప్పేసి అంటుంటే తాళి ఎవరు తీశారు చెప్పబోతుంది. అప్పుడు కార్తిక్ ఏం చేస్తాడంటే అడ్డుకట్ట వేస్తాడు, అలాగే ఆపాలి అనుకుంటాడు, అంటే ఈ డిస్కషన్ మొత్తం ఆపించాలి అనుకుంటాడు. గట్టి సుమిత్ర బయటపడాలి అనుకోడు కాబట్టి ఈ డిస్కషన్ అంతా ఆపించాలి అని చూసి ఆగండి అని చెప్పేసి చాలా చెప్తాడు, కానీ ఎవరు ఆగరు. అప్పుడు ఇంకా దీప కూడా పారిజాతాన్ని ప్రశ్నించినప్పటికీ పారిజాతం ఏం చేస్తుందంటే, ఎందుకు అస్తమానం నన్నే అందరూ ప్రశ్నిస్తున్నారు, ఎందుకు దీప నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావు, నీ భర్త కార్తిక్కి తాళెవరు తీశారో తెలీదా అని చెప్పేసి అంటుంది. దానికి ఏరా కార్తిక్, నీకు తాళెవరు తీశారో తెలుసా అని చెప్పేసి అంటే దాన్ని జవాబు ఇస్తూ కార్తిక్, మావయ్య నాకు తాళెవరు తీశారో తెలుసు, ఎందుకు తీశారో కూడా తెలుసు అని చెప్పేసి అంటాడు. దానికి దశరథ్, తాళెవరు తీశారో అసలు నిజం చెప్పండి బయటికి అని చెప్పేసి అంటాడు. దానికి ఇంకా కార్తిక్, మావయ్య నీకే కాదు అందరికీ సమాధానం చెప్తున్నాను, తాళి ఎవరు తీశారంటే నేనే తాళి తీశాను అని చెప్పేసి చెప్తాడు. అందరూ కూడా దానికి దశరథ్ కూడా, ఎందుకు కార్తిక్, ఎందుకు నువ్వు తాళి తీసావు అని చెప్పి అడుగుతాడు. నేను తాళి ఎందుకు తీసాను అంటే దీపమెల్లో మా అమ్మమ్మ గారి తాళి మాత్రమే పడాలని నేను కోరుకున్నాను, అందుకే తాళి తీశాను అని చెప్పేసి కార్తిక్ చెప్తాడు. అప్పుడు శివనారాయణ, ఇంకా నిజం తెలిసింది కదా, నిజం బయటకు వచ్చింది కదా, అందరూ ఇంకా గొడవంతా ఆపండి అని చెప్పేసి శివనారాయణ సర్దుబడిగిచ్చేస్తాడు. అప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారు. లాస్ట్కి పారిజాతం మరియు కార్తిక్ మాత్రమే ఉండిపోతారు. నేనే తాళిని తీశాను అని చెప్తాడు. తన చేతిని గుండెల మీద పెట్టుకుని బ్రతికించవరా కార్తిక్ అని మనసులో అనుకుంటుంది. తర్వాత మొత్తం గొడవ సద్దుమని గడిపోతుంది. అప్పుడు అందరూ ఇంకా పక్కనకి వెళ్ళిపోతారు, కానీ పారిజాతం మరియు కార్తిక్ మాత్రం చివరిలో ఉండిపోతారు. అప్పుడు పారిజాతం కార్తిక్
అసలు ఆ తాళి ఎవరు బయటికి తీశారు అంటే తాళి అసలు ఎవరు తీసేశారు, నీకు తెలుసు కదా, సుమిత్రేని తెలుసు కదా, ఎందుకు నీ మీద నిందేసుకున్నావు అని చెప్పి పారిజాతం అడుగుతుంది. దానికి కార్తీక్, నీకు కూడా ఎవరు తాళి తీశారో తెలుసు కదా, నువ్వు తప్పించచ్చు కదా, ఎందుకు గొడవని పెద్దది చేయాలనుకున్నావు, ఎందుకు చేయాలనుకున్నావు నాకు తెలుసులే అని చెప్పేసి కార్తీక్ అంటాడు. పారిజాతం దానికి సమాధానంగా, అసలు నేను ఏం చేద్దామనుకున్నాను, అసలు నిజాలు బయటికి చెప్దామనుకున్నాను, అందుకని చెప్పి ఈ నిజం బయటికి చెప్దామని అనుకున్నాను అంటే కార్తీక్ దాని సమాధానంగా, నువ్వు ఎందుకు ఈ గొడవ అంటే ఈ ఇష్యూని పెద్ద గొడవ ఎందుకు చేయాలనుకుంటున్నావు నాకు తెలుసులే, అంత ఆస్తి గురించే కదా అని చెప్పేసి అంటాడు. దాని పారిజాతం, నేనెందుకు ఈ గొడవ అంతా చేసేది, ఆస్తి గురించి ఎందుకు చేస్తాను, ఆస్తి అంతా అసలు ఆస్తి గురించి నాకెందుకు, ఆస్తి అంతా శివనారాయణ గారి మనవరాలకి కదా వెళ్తుంది, అంటే జ్యోష్ఠాకి వెళ్తుంది కదా అని చెప్పేసి దానికి సమాధానంగా కార్తీక్, నాకు శివనారాయణ గారి మనవరాలు ఎవరో తెలుసు, పారిజాతం గారి మనవరాలు ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. దానికి పారిజాతం, శివనారాయణ గారి మనవరాలు ఎవరో నీకు తెలుసా, పారిజాతం మనవరాలు ఎవరో తెలుసా, అసలు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు, ఎదురు అంటే శివనారాయణ గారి పారిజాతం గారు మనవరాలు ఒకటే కదా, అంటే ఆ ఒకటి జ్యోష్ణాయే కదా అంటే, కాదు కాదు అంటే అసలు నిజం ఏంటంటే, అంటే అసలు నిజం నువ్వు నా నోటిని భయపెట్టించాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది, శివనారాయణ గారి మనవరాలు పారిజాతం గారి మనవరాలు ఎవరో నాకు మొత్తం తెలుసు అని చెప్పేసి అంటాడు. పారిజాతం డౌట్గా, నీకు అసలు ఏం తెలుసు అని చెప్పేసి అంటది. పారిజాతంకి కార్తీక్ ఏం చెప్తాడంటే, శివనారాయణ గారి మనవరాలు ఎవరో ఆ టైంకి బయటపడుద్దిలే, కానీ ఈ మనవరాలు ఎవరో నాకు మాత్రం ఇప్పుడే నేను చెప్పేస్తాను, అదెవరో కాదు జ్యోష్ణాయే అని చెప్పేసి అంటాడు. అప్పుడు నా మనవరాలు జ్యోష్ణ అయినప్పుడు శివనారాయణ గారి మనవరాలు జ్యోష్ణ కూడా అవుతుంది కదా అని చెప్పేసి అంటే, కాదు శివనారాయణ గారి మనవరాలు ఎవరో ఆ విషయం తర్వాత తెలుస్తుంది, బయటపడాల్సిన టైంలో బయటపడుతుంది, అది ఎవరి నోట్లో నుంచి బయటకు వస్తుందో నాకు కూడా తెలియదు అని చెప్పేసి అంటాడు. పారిజాతం అసలు ఏం అర్థం కాక, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కార్తీక్ అని చెప్పేసి అంటుంది. దానికి సమాధానంగా కార్తీక్, నీ మనవరాలు ఎవరో నాకు తెలుసు, శివనారాయణ గారి మనవరాలు ఎవరో కూడా నాకు తెలుసు, శివనారాయణ గారి మనవరాలు ఎవరంటే అని చెప్పేసి అంటే, పారిజాతం అంటది, ఎవరో చెప్పు అంటే ఆ టైంకి బయటపడుతుంది, ఎవరి నోట్లో బయటపడుతుందో నాకు తెలియదు కానీ ఆ టైంకి మాత్రం బయటపడుతుంది, కానీ నీ మనవరాలు మాత్రం చూసిన అని మాత్రం నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. అప్పుడు పారిజాతం ఇంకా గుండె పట్టుకుని కూర్చుంటుంది. ఇంకా కథ అలా ముగిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.